హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అనమాట. 2 o'clock పెడుతున్నాను కాబట్టి. సో ఈరోజు వీడియో వచ్చేసి హాస్పిటల్లో ఆల్రెడీ థంబ్నెయిల్ బట్టి అర్థమయ్యే ఉంటుంది. సో ఈరోజైతే చాలామంది వెయిట్ చేస్తున్న వీడియో అప్డేట్ ఇవ్వండి అంటున్నారు కదా అని చెప్పి నేను షార్ట్లో అప్డేట్ ఇచ్చాను. లైక్ ఎవరు పుట్టారు, ఎప్పుడు పుట్టారు, ఏంటనేది షార్ట్లో అప్డేట్ చేశా ఇన్స్టాగ్రామ్ అండ్ షార్ట్లో. ఎందుకంటే అంతకు ముందే అప్డేట్ చేయొచ్చు, కాకపోతే ఇంక నాకు జరిగింది సి సెక్షన్. సో నేను బయటకు వచ్చి ఎడిట్ చేసి పెట్టేలాగా నేను యాక్చువల్గా అయితే చాలా రోజులు పట్టేసి అనుకున్నాను నేను అప్డేట్ చేయడానికి. కాకపోతే చాలా కామెంట్స్ వస్తున్నాయి అనమాట, మెసేజ్లు కామెంట్స్. సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాం అక్క, చెప్పండి చెప్పండి అనేసరికి అందుకని అప్డేట్ చేశా షార్ట్లోని. యాక్చువల్గా ఈరోజు డేట్ వచ్చేసి 17th అనమాట. 17th December బుధవారము. సో బుధవారం ఏంటంటే మమ్మీ బ్యాంగిల్స్ రిమూవ్ చేస్తుంది, సీమంతం బ్యాంగిల్స్. నార్మల్గా అయితే నేను మమ్మీ వచ్చిన తర్వాత రిమూవ్ చేస్తుంది అని చెప్పేసి నేను అసలు రిమూవ్ చేయలేదు. ఎందుకంటే మనం డెలివరీ వరకు ఉంచుకోవాలి సీమంతం బ్యాంగిల్స్. నార్మల్గా మాకైతే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా సీమంతం కాన్సెప్ట్ అసలు లేదు ఫ్రెండ్స్ మా దగ్గర అని. సో బ్యాంగిల్స్ వేసుకున్న తర్వాత నాకైతే ఇంకా ఉంచుకోవాలనిపించింది కదా బ్యాంగిల్స్, అంత బాగా నచ్చాయి. మళ్ళీ రాదు కదా, మళ్ళీ మనం వేసుకోలేం కదా అన్నట్టుగా. అండ్ డాక్టర్ ముందుగానే చెప్పారు బాడీ మీద ఏ మెటల్ ఉండకూడదు, బ్యాంగిల్స్ మొత్తం ఇంట్లో తీసేసి రండి అని చెప్పారు. ముందుగా లాస్ట్ స్కాన్కి వెళ్ళినప్పుడు అడిగాను అనమాట, ఏంటేంటి క్యారీ చేయాలి, ఏంటేంటి నేను ఫుడ్ తీసుకోవాలి, అన్ని డీటెయిల్స్ అడుగుతాం కదా. సో అప్పుడు బ్యాంగిల్స్ తీసేసి రమ్మన్నారు. సో ఇయర్ రింగ్స్ మిగతావన్నీ నేనైతే మెడలో తాడు కూడా వేసుకోలేదు, చైన్ ఒకటి వేసుకొని వెళ్ళాను. నా చైన్ కూడా హాస్పిటల్లో రిమూవ్ చేసేసాను. బ్యాంగిల్స్ అన్నీ నీట్గా మంచిగా స్టోర్ చేసుకున్నా, మెమరీ కదా, పెద్ద మెమరీ కాబట్టి మంచిగా స్టోర్ చేసుకున్నా ఒక దగ్గర. అండ్ ఇక్కడైతే లాస్ట్ మినిట్లో సర్దాల్సిన లగేజ్ అంతా సర్దుతున్నాను. ఇంకా ఒక 1.5 hour అలా ఉంది హాస్పిటల్కి బయలుదేరడానికి. మేము జాయిన్ అవ్వడం అయితే మధ్యాహ్నం 2 గంటలకు జాయిన్ అయ్యాము, 1:30 2 జాయిన్ అయ్యాము. నేనైతే ఒక 2 bags ప్రిపేర్ చేశాను, మమ్మీ ఇంకొక బ్యాగ్ ప్రిపేర్ చేసింది. నా నైటీస్, మళ్ళీ నా పీరియడ్ ప్యాంటీస్ కానీ ఇలాంటివన్నీ, ఇన్నర్స్ ఇవన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టుకున్నాను. డైపర్ బ్యాగ్ అంతా కూడా, అంటే బేబీకి సంబంధించిన క్లోత్స్, స్వాడిల్స్, నాపీస్ ఇవన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టాను. సో 2 separate బ్యాగ్స్ సర్దాను అనమాట. అండ్ నేను బంప్ని అలా చూసుకుంటూనే ఉన్నా. ఈ రోజుతో మళ్ళీ ఈరోజు డెలివరీ అయిపోతుంది కాబట్టి మళ్ళీ బంప్ లోపల ఫీల్ వేరే ఉంటుంది కదా, వేరే లెవెల్ ఉంటుంది అసలు లోపల బేబీ లోపల ఉన్న ఫీల్. సో అందువల్ల అలా చూసుకుంటూనే ఉన్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట. ఈరోజు పెట్టిన షార్ట్లో కూడా అదే చెప్పా, కంప్లీట్ మిక్స్డ్ ఎమోషన్స్. అదేంటి, టెన్షన్గాను ఉంది, హ్యాపీగాను ఉంది, భయంగాను ఉంది, నర్వస్గాను ఉంది, అన్ని రకాలుగా ఉందనమాట. అండ్ సస్పెన్స్, టెన్షన్గా కూడా ఉంది ఎవరు బాన్ అవుతారు అనేది. అండ్ మీకు ఆల్రెడీ నేను అప్డేట్ చేశాను కదా ఎవరు పుట్టారు ఏంటి అనేది. సో బేబీ బాయ్ అయితే పుట్టాడు. సో చాలా మంచిగా హెల్తీగా పుట్టాడు. నేను ముందు వీడియోస్లో అప్డేట్ చేస్తా. సో ఈ 4 days నుంచి ఏంటంటే నాకు సీ సెక్షన్ అది అయింది. నేను డిశ్చార్జ్ అయిన తర్వాత ఈ వ్లాగ్ అనేది ఎడిట్ చేస్తున్నా. కొంచెం చిన్నది రికవరీ అయింది, అందువల్ల వీడియో ఎడిట్ చేసి షెడ్యూల్ పెట్టేస్తున్నాను అనమాట మండేకి. సో మండే అయితే కొంచెం మంచిది కదా, సోమవారం పూట అందరూ మంచిగా చూస్తారనే కాన్సెప్ట్లో. అండ్ ఇక్కడైతే ఫుల్గా మాయిశ్చరైజర్ అవన్నీ రాసుకొని, పర్ఫ్యూమ్స్ అవి కొట్టుకోవట్లేదు ఎందుకంటే ఇంకా బేబీకి ఎఫెక్ట్ అవుతుంది కదంటే పర్ఫ్యూమ్స్ అవి కొట్టుకోవట్లే. ఇంక ఈ రోజు నుంచి అయితే మనం ఎక్కువ ఫ్రేగ్రెన్సెస్ ఏవైతే వాడతామో అవన్నీ అవాయిడ్ చేయాలి. పర్ఫ్యూమ్స్ కానీ, బాడీ లోషన్స్, పర్ఫ్యూమ్డ్ బాడీ లోషన్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఆ తర్వాత నేను అలా బ్యాక్ వైపు చూసుకుంటూనే ఉన్నా, ఏది మిస్ అవ్వకూడదు. ఎందుకంటే నేను కాన్షియస్లో ఉండను, వీళ్ళకి కావాల్సినవన్నీ ఇందులో ఉంటాయా ఉండవా, ఏదైనా మిస్ అవుతుందని చూసుకుంటూనే ఉన్నా. అండ్ మిట్టుగాడైతే ఇప్పటివరకు మిట్టుగాడు షూట్ చేశాడు. ఆ తర్వాత వాడు వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నాడు, అమ్మ వెనకతలు కడతానమ్మా అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే దేవుడికి మమ్మీ మార్నింగ్ మంచిగా పూజ చేసేసింది, ఆ సామాన్లన్నీ క్లీన్ చేసి. ఆ తర్వాత నేను దండం పెట్టుకున్నాను. అండ్ తర్వాత మమ్మీ అయితే ఈ నూకల తల్లిది కుంకుమ తీసుకొచ్చింది. సో ఆ కుంకుమ పెట్టుకున్నాము. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము హాస్పిటల్కి. ఎదురు అవన్నీ చూసుకొని మంచిగా హ్యాపీగా దేవుడికి మంచిగా దండం పెట్టేసుకొని బయలుదేరిపోయామన్నమాట హాస్పిటల్కి. ఓడిగా ఉన్నాయి చేతులు. కూరలో వేయండి విడిగా.
తర్వాత నేను అప్డేట్ చేసిన తర్వాత చాలామంది అయ్యో అక్క బేబీ గర్ల్ పుట్టలేదా అన్నారనమాట. సో నేను ఈ స్టోరీ గురించి నేను మీకు తర్వాత అప్డేట్ చేస్తా. ఈ వీడియోలో చెప్పదలుచుకోలేదు. సో నాకు కామెంట్స్ కూడా ఏదో కొంచెం అదోలా అనిపించాయి అనమాట. సో అంటే చాలామంది అనుకున్నారు బేబీ గర్ల్ పుడుతుందని. బట్ మనం ఇలాగే పుట్టాలి, వీళ్ళే పుట్టాలని మనం డిసైడ్ చేయలేం కదా. సో నేను దాని గురించి తర్వాత మాట్లాడతా. బట్ ఎందుకో ఆ కొన్ని కామెంట్స్ ఓకే అంటే గెస్ చేశారు కదా అన్నట్టు అనిపించేది. కొన్ని కామెంట్స్ గుచ్చుకునేలాగా అనిపించేది. ఎందుకంటే అదే చెప్పాను కదా ముందు నేను ఇదంతా నేను తర్వాత మాట్లాడతా. ఈ వీడియో నేను మాట్లాడదలుచుకోలే. సో లగేజ్ అంతా పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయాము. అండ్ దారిలో అయితే టెంపుల్కి వెళ్ళాము అని నేను షార్ట్లో పెట్టినప్పుడు మమ్మీ ఇక్కడ ఎదురొచ్చిన తర్వాత సైకిల్ బండి ఎదురు చూసుకొని ఇంకా బయలుదేరుతామన్నమాట. టెంపుల్కి ఇలా వెళ్ళాము అని చెప్పినప్పుడు టెంపుల్కి మీ హస్బెండ్స్ వెళ్ళొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. యాక్చువల్గా అయితే వెళ్ళకూడదు. నేను కూడా టెంపుల్ లోపలికి వెళ్ళలేదు, బయట నుంచి దండం పెట్టుకున్నా. ఇప్పుడు మధ్యాహ్నం 2 అవుతుంది టైము. సో ఇప్పుడు టెంపుల్ కూడా ఓపెన్ చేయరు. ఓపెన్ చేసినా సరే ఇంక లోపలికి వెళ్ళకుండా నాకు కొంచెం శివయ్య అంటే కొంచెం సెంటిమెంట్ కాబట్టి శివయ్య అండ్ ఆల్సో బాబా అంటే సెంటిమెంట్ కాబట్టి బాబా గుడికి వెళ్ళడానికి టైం పట్టేస్తుంది. శివయ్యదంటే ఆన్ ది వేలో వస్తుంది టెంపుల్. అందువల్ల బయట నుంచి దండం పెట్టేసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. అందరి ఫేసెస్లో ఒక రకమైన టెన్షన్, ఒక రకమైన ఆలోచన, ఒక రకమైన నర్వస్నెస్ అన్నీ ఉన్నాయి. ఎవరు పెద్ద బయటపడట్లేదు కానీ వాళ్ళ ఫేస్లో నాకు అయితే క్లియర్గా కనిపించిపోతుంది. అండ్ ప్రవీణ్ ఫేస్లో అయితే క్లియర్గా తెలుస్తుంది ఆ టెన్షన్, ఆ నర్వస్నెస్ అంతా కూడా. అండ్ ఆ తర్వాత నన్ను ఫస్ట్ తీసుకెళ్ళిన తర్వాత మేము చూపించుకుంటుంది అయితే నేను ఫస్ట్ నుంచి అప్డేట్ చేస్తూనే ఉన్నా. నేను చూపించుకున్నది ప్రణామ్ హాస్పిటల్ చందానగర్లో సౌజన్య మ్యామ్ దగ్గర చూపించుకున్నాను నేను. యాక్చువల్గా గైనకాలజిస్టులు ఉంటారు, ఒక 4 to 6 గైనకాలజిస్టులు ఉంటారు ప్రణామ్ హాస్పిటల్లో ఓన్లీ గైనిక్ మాత్రమే కాదు, అన్ని జనరల్ అండ్ ఆల్సో గైనిక్ అంతా కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే మీరు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి టెంపుల్ అనమాట, టెంపుల్కి వెళ్ళే దారి అనమాట ఇది. అమీన్పూర్ దగ్గర ఉంటుంది శివాలయము. నేను చాలాసార్లు మీకు చూపించాను. సో ఇక్కడ నుంచే దండం పెట్టేసుకున్నాను, ఇంకా దగ్గర వరకు కూడా వెళ్ళలేదు. అండ్ నేను నడవడం కూడా చాలా కామెడీగా అనిపించింది నేను వీడియోలో చూస్తుంటే, ఏంటి అలా నడుస్తున్నాను అన్నట్టుగా. సో 9th month కాబట్టి ఆబ్వియస్లీ అలాగే నడుస్తాను. ఇప్పుడైతే నాకు ఆల్మోస్ట్ 9.5 months అనమాట. ఇంకొక 10 days అయితే 10th month వచ్చేస్తుంది, కంప్లీట్ అయిపోతుంది. సో డాక్టర్ సజెస్ట్ చేసిన దాని ప్రకారం మేము 17th చేయించుకోవాలని ఫిక్స్ అయ్యాము. సో ఇది కూడా మేము ఎలా డిసైడ్ అయ్యాము ఏంటనేది నేను తర్వాత అప్డేట్ చేస్తాను. సి సెక్షనా ఎందుకు మీరు డిసైడ్ అయ్యారని కూడా చాలామంది డౌట్ అడుగుతున్నారు. సో నేను తర్వాత మాట్లాడతా. సో కూర్చొని మంచిగా కొంచెం రికవర్ అయిన తర్వాత మీకు అన్ని డీటెయిల్స్ అనేవి ఇస్తాను. ఎందుకు సి సెక్షన్కి వెళ్ళాము, ఏమైనా కాంప్లికేషన్సా, ఏమైనా ప్రాబ్లమా, ఎక్సెట్రా డాక్టర్ ఎందుకు సజెస్ట్ చేశారు, మేము ఎందుకు డెసిషన్ తీసుకున్నాము, 17th ఎందుకు చేయించుకున్నాము, ఇవన్నీ కూడా నేను మీకు తర్వాత డీటెయిల్స్ ఇస్తాను. అండ్ ఇక్కడైతే హాస్పిటల్కి అయితే వచ్చేసాము. అండ్ ప్రణామ్ హాస్పిటల్లో వచ్చేసి సౌజన్య మేడం దగ్గర నేను గైనకాలజిస్ట్ దగ్గర చూపించుకుంటున్నాను అనమాట. సో చాలా మంచిగా ట్రీట్ చేశారు. నాకైతే ఆమె చాలా కూల్గా కామ్గా చెప్తారనమాట అని, నాకు అది భలే నచ్చుతుంది. ఏది ఇష్యూ చెప్పినా సరే దాన్ని తగ్గట్టు హ్యాండిల్ చేసేటట్టు చెప్తారనమాట. అండ్ అబ్జర్వేషన్లో ఉంచడము, సి సెక్షన్ అవి చెప్పడము, ఇవన్నీ కూడా అడ్వైజెస్ కానీ అన్నీ చాలా బాగా గైడ్ చేస్తారు. సో నాకైతే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది సౌజన్య మ్యామ్ దగ్గర. నేను ఆల్రెడీ ఆపరేషన్ అయిపోయి ఇంటికి డిశ్చార్జ్ అయిపోయింది కాబట్టి నేను రివ్యూ చెప్తున్నాను. మీరు కూడా ఇన్ కేస్ కన్సీవ్ అయ్యి ప్రణామ్ హాస్పిటల్ కనుక వెళ్తే మీరు ప్రిఫర్ చేస్తారు కదా అని చెప్పేసి, సో నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అంతే. అండ్ ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము. అక్కడ ఫైల్ అంతా ఇచ్చేసి అడ్మిట్ ఆల్రెడీ ముందు రాయించేసాము, ఎందుకంటే రూమ్ అది బుక్ చేసుకోవాలి కాబట్టి. సో ఇక్కడ లాస్ట్ డే విత్ బంప్ అని చెప్పి మిట్టుతో మమ్మీ దాల్తో ఫోటో తీసుకున్నాం. ఆ తర్వాత ప్రవీణ్ అయితే ఆ ఫార్మాలిటీస్, ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా మనం సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇంకా నాకు వచ్చి మీరు రావాలంటే ఐసీయూలోకి వెళ్ళిపోవాలి అని అనేటప్పటికి గుండె గువ్వేలు అనిపించింది. దాని తర్వాత నాకేంటంటే ఇంక ఐసీయూలోకి వెళ్తే ఇంక బయటికి వన్స్ బేబీతోనే వస్తాము. సో అది అయితే ఐడియా ఉంది కదా మనకి. అందువల్ల
మళ్ళీ కాసేపు అయినాక వెళ్తానండి, కాసేపు కూర్చుంటానండి, కాసేపు వీళ్ళతో ఉంటానండి అని చెప్తా ఉన్నాను. అలా చెప్తా ఉంటే నవ్వుతున్నారనమాట అక్కడ. సో, కొంచెం నర్వస్‌గానే ఉంది, కొంచెం హ్యాపీగానే అనిపించి అలా హుషారుగానే మంచిగా వెళ్ళాననమాట. నా ఫేస్ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తది. సో, ఇక్కడైతే మొత్తం నేను సైన్ చేయవలసినవి అవన్నీ కూడా సైన్ చేసేసి మొత్తం మెటల్ ఏదైతే నా బాడీ మీద ఉందో లైక్ ఇయర్ రింగ్స్, చైన్, మెట్టెలు, బ్యాంగిల్స్, ఫింగర్ రింగ్స్ ఇవన్నీ కూడా రిమూవ్ చేసేయాలి. అండ్ పైన నాకు ఇయర్ రింగ్‌కి ఇంకొక దుద్దు ఉంటది గదా! ఇంకొక ఇయర్ రింగ్ ఉంటది కదా! అదైతే తీయలేదు. అది కొంచెం టైట్‌గా ఉంటుందండి అని చెప్పేసరికి అది ఇట్స్ ఓకే మేడం అని చెప్పేసి అన్నారని అది ఒకటే ఉంచుకున్నా. మిగతావన్నీ రిమూవ్ చేసేసి ఇచ్చేసాననమాట. ఇంట్లోనే రిమూవ్ చేయొచ్చు. కాకపోతే మరీ ఇంట్లోంచి మనం బోడిగా బయలుదేరలేము కదా! అందుకని ఇలా ఇచ్చేసాననమాట. అండ్ వన్స్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత పెట్టేసుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ హాస్పిటల్‌కి వచ్చిన తర్వాత రిమూవ్ చేశాను. మరి ఇంటి దగ్గర మనం ఇలా మెట్టెలు అవి లేకుండా బయలుదేరలేము కదా! మేడం మరీ చెప్పారనమాట మెట్టెలు కూడా తీసేయాలండి అని చెప్పి కంపల్సరీగా. మిట్టు టైంలో నేను అసలు ఇవన్నీ అంటే మెట్టెలు కూడా రిమూవ్ చేశానో లేదో కూడా నాకు గుర్తులేదు. సో, ఆల్మోస్ట్ 10-11 ఇయర్స్ అయిపోయింది కాబట్టి సో, ఇక్కడంతా చేసేసిన తర్వాత ఇంకా ఐసీయూలోకి వెళ్ళిపోయా. వీళ్ళందరికీ టాటా చెప్పేసి అండ్ ఆ తర్వాత ఐసీయూలో ఉన్న ప్రవీణ్ అయితే అలో చేశారు. జస్ట్ ఇక్కడ ఏంటంటే నాకు ఆల్మోస్ట్ ఇంకొక 3 అవర్స్ ఉంది. 3 అవర్స్ ముందు నుంచి అబ్జర్వేషన్‌లో పెడతారనమాట. క్యాన్యులా పెట్టడము, బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడము అండ్ ఆల్సో మనకి స్కిన్ మీద ఏమైనా అలర్జీ ఉందా లేదా అని టెస్ట్ చేయడము. అండ్ ఎందుకంటే మన స్కిన్ మన బాడీ అన్నిటికీ సెట్ అవుతుందా లేదా వాళ్ళు ఇచ్చే ఇంజెక్షన్స్‌కి గానీ, వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్‌కి గానీ మనం కాన్షియస్‌లో లేనప్పుడు వాళ్ళకి తెలియాలి కదా అని చెప్పి మొత్తం టెస్ట్‌లన్నీ చేస్తారు. అండ్ ఆల్సో మనకి కట్ చేసే దగ్గర క్లీన్ చేయడం గానీ, లేకపోతే ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా! అవన్నీ తీసుకుంటారు. అండ్ హార్ట్ బీట్ కూడా అలా చెక్ చేస్తూనే ఉంటారనమాట. బేబీకి హార్ట్ బీట్ ఎంతవరకు ఉంది అవన్నీ చెక్ చేస్తారు. అండ్ ఆల్సో బాటిల్ కూడా సెలైన్ కూడా ఎక్కిస్తారనమాట. సో, మనకి ఓపిక ఉండాలి కదా! అండ్ ఆల్సో బ్లడ్ కూడా చెక్ చేస్తారనమాట. బ్లడ్ ఎందుకంటే మనకి బ్లడ్ లాస్ ఏమైనా అయితే వెంటనే బ్లడ్ ఎక్కించడానికి వీలుగా ఉండడం కోసం బ్లడ్ కూడా చెక్ చేసి రెడీగా పెట్టుకుంటారు. క్యాన్యులా ఫస్ట్ ఇక్కడ పెట్టారు. అది బాగా పెయిన్ ఇదే నరం దొరకలే. అది బాగా పెయిన్ వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేశారంటే క్యాన్యులా నుంచి బ్లడ్ తీసారు. బ్లడ్లో క్లాట్ ఉంది. అయ్యో అది యూజ్ అవ్వలేదు. ఓకే. సో మళ్ళీ మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్న పోలే అక్కడ మళ్ళీ తీసారు. ఫస్ట్ పోయి ఎంత నొప్పి వస్తుంది. వస్తుందమ్మా కొంచెం పెయిన్. అనస్థీషియన్ డాక్టరా చెక్ చేసుకున్నారా? డీటెయిల్స్ అడిగారా? ఏమైనా షుగర్ బీపీ కంటే ఏమైనా థైరాయిడ్. ఓకే. అనస్థీషియన్ డాక్టరా చెక్ చేసుకున్నారా? డీటెయిల్స్ అడిగారా? ఏమైనా షుగర్ బీపీ కంటే ఏమైనా థైరాయిడ్. ఓకే. సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్తావా? మెసేజ్లు పెడుతున్నారు. పాపే వస్తుంది అక్క మీకు. అందరూ అదే అంటున్నారు. ఇంకో 1 అవర్లో తెలిసిపోద్దా? 1 అవర్లో తెలీదా? 1 అవర్లో స్టార్ట్ అవుతుంది. 5:45 అయింది. సరే 4:45 అయింది. ఒక ఆమె వాక్ చేస్తుంది. 10 నిమిషాలు తక్కువ 5. బైక్ పెట్టుకో బాబోయ్, లైట్గా భయం వేస్తుంది. లైట్గా భయం వేస్తుంది. ఈమా ఫస్ట్ నాది ఫోన్ ఎక్కడ ఉంది, నా దగ్గర లేదే. అప్పుడు ఈ డైలాగ్ గుర్తొచ్చింది. పిల్లాడిది ఎక్కడ ఉంది, పిల్లాడి దగ్గర బిందాస్ మూవీలో పిల్లాడిది ఏదో అప్పుడు ఎంఎస్ నారాయణ వచ్చినప్పుడు పిల్లాడి దగ్గరే ఉంది. బేబీకి తెలుసుదంటావా ఈ టైంలో నేను వస్తున్నాను బయటికి, మా మమ్మీని కలుస్తున్నాను, మా నాన్నని కలుస్తున్నాను, మా అన్నయ్యని కలుస్తున్నాను? తెలీదంటావా? నాకు ఈ టైంలో ఏమనిపిస్తుంది తెలుసా, వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది కదా, బొడ్డి కోసి కన్నీళ్ళు పోయేగా పన్నీర్ పూర్వజ్ఞానం మరచిందే ఉంటుంది కదా. అంటే బయటకు వచ్చిన తర్వాత లాస్ట్ జన్మని మర్చిపోయి ఈ జన్మ నుంచి స్టార్ట్ అవుతాయి కష్టాలు.
అవి వాళ్ళకి రాకుండా చూసుకోవడం మన బాధ్యత, మన కర్మఫలం అది. వద్దులే ఇప్పుడు సిద్ధాంతాలు వేదాంతాలు. ఇప్పుడు ఏ చేయకూడదు, ఏం మాట్లాడుకుంటా నేను ఏడవలేని నవ్వుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఎందుకో. లైట్ పైన రవి కానీ గుండెల్లో గులాబీల ముందు అలా గుండెల్లో ఏదో స్ట్రెస్లో కనిపిస్తుంది. మనం ఏం చేసేది లేదనుకో. కాబట్టి బాబా పాప మెయిన్ అదే. లాస్ట్ గెస్ట్ బాబా పాపే బుజ్జి. పాప 100%, 1000%. బాబు అయితే ఏం చేస్తావు, ఎవరైనా ఏం చేయలేము. మనకు నువ్వు గెస్ట్ చెప్పమని నేను గెస్ట్ చెప్పాను అంతే. కాదు, లైక్ పాప అయితే నాకు గిఫ్ట్ ఇస్తావా? ఏ స్టేషనరీ గిఫ్ట్ మర్చిపోగలుగుతుంది. మర్చిపోతే ఆశ్చర్యపడాలా? ఏదో చిన్న సరదా. అమ్మో వీళ్ళకి ఏదో అయిందేమో అని భయపడి ఆశ్చర్యపడాలా మర్చిపోతే. ఏం అడగ, నేను అన్నీ అడుగుతాను మరి. ఓకేనా? ధైర్యంగా ఉంది. నేను పక్కనే ఉంటానులే. చాన్ బెస్ట్ ఆఫ్ లక్. సో ఇక్కడైతే నాకు ఏదైతే టైం అయింది ఫిక్స్ చేశారో ఆ టైం అయిపోయింది. ఆ తర్వాత ఇంకా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోయాము. అండ్ అప్పటికి కూడా ఎంత టెన్షన్ తెలుసా, చాలా టెన్షన్. సో ఎవరు పుడతారు, ఎలా పుడతారు, హెల్తీగా పుడతారు ఏంటనేది బోల్డ్ అని ఉంటాయి కదా మనకి మైండ్లో. సో ఇద్దరు అయిపోయిన తర్వాత మమ్మీ వాళ్ళు ఇంక బయట వెయిట్ చేశారు. సో ఇక్కడతో నేను స్టాప్ చేస్తున్న వీడియో అనేది. సో మిగతా వీడియో రేపు అప్డేట్ చేస్తా. సో అందరి ఫేసెస్లో టెన్షన్ చూసారో ఎలా ఉందో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. Thank you for watching. Bye bye. Take care. Have a great day.